హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. ఇవాళ టాపిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి. ఓకే, రీసెంట్గా ఒక తెలుగు హీరో సాయిధరం తేజ్ మూవీ ఒకటి ఏదో ఇట్ వాస్ టైటిల్డ్ అస్ గాంజా శంకర్ అని విన్నాను. అండ్ గాంజా శంకర్ అని పేరు పెట్టడం వల్ల ద టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు దే హ్యావ్ రేజ్డ్ ఏ లీగల్ నోటీస్ అగైన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్ అండి, స్టేటింగ్ దట్ మీరు ఏం ప్రొవోకేట్ చేయాలనుకుంటున్నారు, గాంజా శంకర్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హీరోయిక్ అనుకుంటున్నారా, ఇలాంటి పేరు పెట్టడం వల్ల యూత్ని అట్రాక్ట్ చేయడం టువర్డ్స్ ది రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇవి రాంగ్ ఇన్ ప్రొవకేషన్స్ ఇస్తున్నాయి టు ది పీపుల్ అని ఆ టైటిల్ చేంజ్ చేయాలి అని మేము మూవీ రిలీజ్ అవ్వనివ్వము అని all that has happened recently. So anta seriousness unda, what is this ganja and NDPS act, ivanni we know today andi. Okay, so NDPS act ante narcotic drug and psychotropic substances act 1985 ani. అయితే ఈ యాక్ట్ అనేది 1985లో పాస్ అయిందండి. సో ప్రీవియస్గా కూడా మనకి ఇటువంటి యాక్ట్స్ ఉన్నాయి వెన్ ఇట్ వాజ్ ఇన్ బ్రిటిషర్స్ టైమ్, అంతకన్నా ముందు కూడా ఈ హ్యాడ్ సచ్ యాక్ట్స్ టు కంట్రోల్ దీస్ సబ్స్టెన్సెస్. అవి ఏంటి అని అంటే ద ఓపియం యాక్ట్ 1857, ఇంకోటి ఏంటి అని అంటే ఓపియం యాక్ట్ 1878, ఇంకోటి డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని 1930లో. సో ఇవన్నీ అయిపోయాక ఇవి రిపీల్ అయిపోయి నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ని 1985లో పాస్ చేశారు. దిస్ ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ యాక్ట్. ఈ ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, ఈ హాలుసినేషన్స్, మీరు మామూలుగా ఈ టీవీలో చూసే డ్రగ్స్ ఓపియం, ఎల్ఎస్డి, కొకెయిన్, గాంజా, చెరస్ అని అంటారు చూడండి, ఇవన్నీ సబ్స్టెన్సెస్ ఈ యాక్ట్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, అయితే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అసలు దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటి, దీని ఎయిమ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ద అదర్ ఈస్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కన్జంప్షన్, అంటే డ్రగ్స్ తీసుకోకుండా నివారించడము, అండ్ డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ పెడ్లింగ్ అని అంటే ఈ బారిన పడకుండా, డ్రగ్స్ని చలామణి చేయకుండా కొంతమంది అమ్ముతూ ఉండడము, ఇవన్నీ ప్రొహిబిట్ చేయడం వల్ల మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు ఇవన్నీ. సో యూ మైట్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ పెడ్లింగ్. ఓకే, సో వీటికి పనిష్మెంట్స్ ఉన్నాయి, కన్జంప్షన్కి పనిష్మెంట్స్ ఉన్నాయి, అండ్ డ్రగ్ పెడ్లింగ్కి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటి అని అంటే యాక్చువల్లీ డ్రగ్ కన్జంప్షన్ అయినా ట్రాఫికింగ్ అయినా అది ఇట్స్ ఇల్లీగల్ అండ్ ఇట్స్ పనిషబుల్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ దీంట్లో ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఈ డ్రగ్ క్వాంటిటీస్, స్మాల్ క్వాంటిటీ ఏంటి, లేకపోతే కమర్షియల్ క్వాంటిటీ ఏంటి, లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ ఏంటి అని 3 డివిజన్స్గా డివైడ్ చేయబడ్డాయి అన్నమాట. సో స్మాల్ క్వాంటిటీ డజంట్ మీన్ ఒక మిల్లీగ్రామ్స్లో ఒక డ్రగ్ ఉంటేనే స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ అండ్ లెస్ దాన్ కమర్షియల్ అంటే కేజెస్లో, మోర్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ అంటే కేజెస్లో, అలా కాదు. ఈచ్ డ్రగ్కి స్మాల్ క్వాంటిటీ ఏంటి, లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ అండ్ వాట్ ఈస్ కమర్షియల్ క్వాంటిటీ అనేది ఈచ్ డ్రగ్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు కమింగ్ టు మీకు ఒక టేబుల్ ఫామ్లో చూపిస్తాను ఏది కమర్షియల్ క్వాంటిటీ, ఏది డ్రగ్ క్వాంటిటీ అని. ఓకే, ఇప్పుడు కొకైన్ ఉంది, దాని స్మాల్ క్వాంటిటీ 2 grams. అదే ఎల్ఎస్డి ఉంది, దాని స్మాల్ క్వాంటిటీ ఓన్లీ 2 mg, దాని కమర్షియల్ క్వాంటిటీ 100 mg. అదే మనం ఇప్పుడు ఓపియం తీసుకున్నాం అనుకోండి, దాని కమర్షియల్ క్వాంటిటీ 2.5 kg. సో బేస్డ్ ఆన్ ద కమర్షియల్ క్వాంటిటీ, లెస్ దాన్ కమర్షియల్, దానికి పనిష్మెంట్స్ కూడా వేరీ అవుతాయి. యూజువలీ స్మాల్ క్వాంటిటీకి పనిష్మెంట్ 1 year ఇంప్రిజన్మెంట్ విత్ 10,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అదే లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీకి 10 years ఫైన్, 10 years పనిష్మెంట్ అండ్ 10 lakhs ఫైన్ ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీలో అయితే 10 to 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 1 to 2 lakhs ఆఫ్ ఫైన్ దే కెన్ లెవీ. ఓకే, అయితే యూజువల్లీ నార్మల్ లాస్కి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఉన్న బెయిల్ ప్రిన్సిపల్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్ యాక్ట్స్లో యూ కెన్ గెట్ ఎ బెయిల్ ఫార్ మోర్ ఈజియర్ వే రాదర్ దాన్ ఇన్ ఎన్డీపీఎస్ యాక్ట్. బెయిల్ రావడం చాలా కష్టంగా ఉంటుంది, అండ్ బెయిల్ ప్రిన్సిపల్ కూడా వేరే యాక్ట్స్లో ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతారు, వేరస్ ఎన్డీపీఎస్ యాక్ట్లో ద ప్రిన్సిపల్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు బెయిల్ ప్రొవిజన్స్లో
మనము ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ ఎ బెయిల్. ఓకే, బెయిల్ అంత ఈజీగా రాదు. బెయిల్ ప్రిన్సిపల్ ఏముంటుంది అని అంటే మామూలుగా నార్మల్ యాక్ట్స్కి లిబరల్గా ఇట్స్ ఎ రైట్, మ్యాటర్ ఆఫ్ రైట్ అని ఇస్తారు కోర్ట్ వారు, మెజిస్ట్రేట్ అయినా కానీ జడ్జ్ అయినా కానీ. వేరేస్ ఎన్డీపీఎస్ యాక్ట్లో బెయిల్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ అండి, చాలా స్ట్రిక్ట్ అప్రోచ్ ఉంటుంది. అంత ఈజీగా బెయిల్ అయితే రాదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నార్మల్ లాస్లో ఏ పర్సన్ ఈజ్ ట్రీటెడ్, ఒక మనిషి ఆయనకి ఏం తెలియదు, హీఈస్ ఇన్నసెంట్ అంటిల్ హీఈస్ ప్రూవెన్ గిల్టీ. ఈయననే ఆ తప్పు చేశాడు అనే అన్ని ప్రూవ్ చేసేంత వరకు ఆయనని ఇన్నసెంట్ అనే అంటాం, అక్యూజ్డ్ అనను. అయితే ఎన్డీపీఎస్ యాక్ట్లో మాత్రము ఆయన ఇన్నసెన్స్ ప్రూవ్ చేసుకునేంత వరకు, నాకు ఈ క్రైమ్తో సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకునేంత వరకు ఆయనను గిల్టీగానే ట్రీట్ చేయబడతారనమాట. హీ విల్ బీ కాల్డ్ యాజ్ అక్యూజ్డ్ ఇట్సెల్ఫ్. బెయిల్ ఏ రకంగా ఇస్తారు, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా. వెరీ స్ట్రిక్ట్ అప్రోచ్ ఉంటుంది, గిల్టీ అని అంటారు. ఒకవేళ అక్యూజ్డ్ ఈజ్ నాట్ గిల్టీ అని ప్రూవ్ చేయగలిగితే కానీ వీ కాంట్ గెట్ ఎ బెయిల్ ఇన్ దట్ అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్. అండ్ ఈ ప్రామిస్ కూడా చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ టైం ఇట్లాంటి డ్రగ్స్ వాటిల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను అని. ఓకే, సెక్షన్ 37 ఏం చెప్తుంది అని అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము ఇట్లాంటి క్రైమ్ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళని ఒక పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్, అంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్, వారెంట్ రిక్వైర్ అవ్వదు పోలీస్కి అరెస్ట్ చేయడానికి, అండ్ ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్. ఇప్పుడు స్టేషన్ బెయిల్ అని అది అని వినుంటారు కదా, అలా ఇవ్వరు. కంపల్సరీ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సిన, మెజిస్ట్రేట్ ఇస్తేనే బెయిల్ వస్తుంది. అయితే అక్యూజ్డ్కి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉంటాయండి. ఎందుకనంటే ఎన్డీపీఎస్ యాక్ట్లో పోలీస్ ఆఫీసర్స్కి లాట్ ఆఫ్ పవర్స్ ఇచ్చారు. సో లాట్ ఆఫ్ పవర్స్ ఇచ్చినప్పుడు యూజువల్లీ అబ్యూజ్ ఆఫ్ పవర్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ అధికారం ఎవరికైనా ఇచ్చేస్తే అబ్యూజ్ అనేది కూడా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. అందరూ అలా ఉండరు, బట్ ఫ్యూ పీపుల్ మే అబ్యూజ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అండ్ దట్ వాళ్ళకి ఇచ్చిన పవర్స్ని కానీ అథారిటీని కానీ. అప్పుడు ఏంటి అని అంటే ఒక్కోసారి పోలీసులు రికవర్ చేసిన ఏవైతే ప్యాకెట్స్ ఉంటాయో అవి యూజువల్లీ దేనికది సెపరేట్గా లేబుల్ చేసి ఉంచాలి, కానీ వీళ్ళన్నీ ఒక్కోసారి క్లబ్ చేసేస్తారు. ఇలా క్లబ్ చేసినప్పుడు ఎవరి దగ్గర ఎంత అమౌంట్ రికవర్ అయింది ఇది క్లారిటీ ఉండదు. అలాంటి వేగ్ సిచ్యుయేషన్స్లో యూ కెన్ గెట్ ఎ బెయిల్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ అక్యూజ్ని పట్టుకున్నప్పుడు యూజువలీ మనం మూవీస్లో చూస్తూ ఉంటాము, అంటే అబ్యూస్ జరిగినప్పుడు పోలీస్ వ్యక్తే తీసుకొచ్చి ఈయన బ్యాగ్లో గాంజా వేసేయడము, ఈయన అందులో పట్టుకున్నామని వీళ్ళ వెహికల్లో పడేసి ఇక్కడి నుంచి రికవర్ అయ్యాయి అని చెప్పడం. యాక్చువల్లీ ఈ మూవీస్లో జరిగినట్టు జరగదు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన హీ కెన్ డిమాండ్ ఇన్ ద సర్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మెజిస్ట్రేట్ని పిలిపించి ఆయన ముందు సర్చ్ చేసి ఆయన ముందు సీజ్ చేయండి అనే ఏ రైట్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ, వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్ ఇట్లాంటి ఇల్లీగల్స్ ట్రాఫికింగ్లో వీటిల్లో యూత్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ పిట్. అండ్ పడ్డారు అని అంటే దాంట్లోంచి మీరు బయటికి రాలేరు. సో బీ అవేర్ ఆఫ్ దిస్ ఎన్డీపీఎస్ యాక్ట్ అండ్ హౌ స్ట్రింజెంట్ ద లా ఈస్ అనేది. థ్యాంక్ యూ.